5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కానీ 5 lakhs ప్యాకేజ్. చాలామంది ఏంటి అంటే ఈ 5 years ఎక్స్పీరియన్స్ లైక్ జిఎస్ మ్యాపింగ్ కానీ, మార్కెటింగ్ కానీ, సేల్స్ సంబంధించిన కానీ, తర్వాత వచ్చేసి బిజినెస్ డెవలప్మెంట్, యుఎస్ ఐటీ స్టాఫ్ రిక్రూటింగ్, బీపీఓ నాన్ వాయిస్, డిజిటల్ మార్కెటింగ్, కస్టమర్ కేర్, హెచ్ఆర్. సో దీనికి సంబంధించి ఏంటి అంటే చాలామంది 5 years నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కానీ నాకు 4 లక్షలు అంటే నెలకు 30,000 40,000 తీసుకుంటా ఉన్నా, లేకపోతే నాకు 5 లక్షల ప్యాకేజే ఉంది. సో ఇలా చాలామంది అనుకుంటారు. యాక్చువల్లీ ఇవన్నీ కూడా ఏంటి అంటే దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఒక 10 లక్షలు 12 లక్షల వరకు ప్యాకేజ్ అనేది ఈ టెక్నాలజీస్లో వెళ్తుంది. కానీ ఎప్పటి వరకు వెళ్తుంది? సో ఇట్ విల్ టేక్ టైం. సో ఎంత టైం తీసుకుంటుందంటే 7 years పట్టచ్చు, 10 years పట్టచ్చు, 11 years పట్టచ్చు, 12 years పట్టచ్చు. అండ్ దాంతోపాటు మీ లక్ కూడా ఫేవర్ చేసి ఉండాలి. ఎందుకంటే కంపెనీస్ మారిన ఇప్పుడు ఏమవుతుందంటే ఒక 5 లక్షలు ఎగ్జాంపుల్ యుఎస్ ఐటీ స్టాఫ్ రిక్రూటింగ్ విషయం మనం చూసుకుంటే 3 lakhs అనేది బేస్ సాలరీ చాలా ఈజీగా అయిపోతుంది. తర్వాత ఒక 50,000 60,000 అంటే ఒక స్టార్టింగ్ ప్యాకేజీ దాదాపు 25,000 నుంచి 30,000 వస్తుంది. మెల్లగా వితిన్ 2 yearsలోనే పాసిబిలిటీ 35,000 40,000 నెలకి 50,000 అంటే దాదాపు 5 లక్షల వరకు తీసుకునే వాళ్ళు ఉంటారు. అది అక్కడి నుంచి ఈ బేస్ సాలరీ పెరగదు. కానీ ఎప్పుడు పెరుగుతుంది? మీ టార్గెట్స్ రీచ్ అయితే ఎక్కువ మందికి ఈ ఉద్యోగాలు ఎతికి పెడితే. బేసికల్లీ యూఎస్ ఐటీ స్టాఫ్ రిక్రూటింగ్ అంటే సింపుల్ థింగ్ ఏంటి అంటే వాళ్ళకి వాళ్ళ ప్రొఫైల్ తగ్గట్టు ఉద్యోగాలు ఎతికి అప్లై చేసి పెట్టడం, వాళ్ళకి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడం. సో జనరల్గా ఏంటి అంటే బేసిక్ అనమాట. బేసిక్ మనందరికి అర్థం అవ్వడానికి ఇంతవరకు నేను చెప్తా ఉన్నా. సో దీనికి సంబంధించి పెరగాలంటే ఈ మనకి ఎక్కువ మందిని వాళ్ళ ఎవరన్నా జాబ్ వచ్చిందంటే మనకు కొంత కమిషన్ వస్తుంది. దిస్ ఇస్ వాట్ బేసికల్లీ. సో ఇది ఏంటి అంటే ఇంక అందరి నుంచి పెరగదు. సో ఒక మంత్ బాగుంటుంది, ఒక మంత్ బాగుండదు. అండ్ టార్గెట్స్ మినిమం టార్గెట్స్ రీచ్ అవ్వకపోతే ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. సో జనరల్గా ఏంటి అంటే వర్క్ ప్రెజర్ ఉండడం వేరు. అంటే ఇది మనకు తెలిసిన వర్క్నే ఎక్కువ టైం కూర్చొని చేసేయచ్చు. ఇదేంటి మన చేతిలో లేనిది అంటే అవతల వాళ్ళు కన్వర్ట్ అయితే ఇన్సెంటివ్ వచ్చే పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఏంటి అంటే మనము మంచి రైట్ ఒకవేళ 5 years దగ్గర ఒకవేళ స్టక్ అయ్యి ఉంటే కొంత అమౌంట్ అనేది పెట్టుకొని ప్యారల్గా ఇంకోటి ఆల్టర్నేటివ్ కెరీర్ డిసైడ్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి. దర్ ఆర్ మల్టిపుల్ కోర్సెస్. అంటే కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి, లేకపోతే నాన్ ఐటీలో వర్క్ చేసి 5 years తక్కువ ప్యాకేజ్ ఉంది పెంచుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా కోర్సెస్ ఉన్నాయి. సేల్స్ ఫోర్స్ చేసుకోవచ్చు, సేల్స్ ఫోర్స్లో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి, సర్వీస్ సెక్యూరిటీ నేర్చుకోవచ్చు, దీంతోపాటు మనము డెల్బూమి నేర్చుకోవచ్చు, స్నాప్ లాజిక్ నేర్చుకోవచ్చు, టెస్టింగ్ నేర్చుకోవచ్చు. అండ్ దీంతోపాటు ఇంకా చెప్పుకుంటూ పోతే ఒకవేళ మనం మంచిగా ఉండి ఒకటేసారి 10 లక్షలు లేకపోతే 10 లక్షలు 12 లక్షలు 15 లక్షల ప్యాకేజ్ రావాలన్నా కూడా దర్ ఇస్ పాసిబిలిటీస్ ఉంటాయి. డిఫరెంట్ చాలా కోర్సెస్ ఉన్నాయి. సర్వీస్లో నేర్చుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కోర్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే 5 సంవత్సరాలు ఇంకా 5 లక్షలు ఇంకా నేను అంటే ఇంకోటి ఏంటంటే ఇంక నేను పెరగదా ఇంతేనా అని బాధపడాల్సిన అవసరం లేదు. దర్ ఇస్ ఎ పాసిబిలిటీ. చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి, చాలా అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఏంటి అంటే చాలామంది రిస్క్ తీసుకోరు. అంటే ఈ జాబ్ పోతే మళ్ళీ జాబ్ వస్తుందా రాదా, నా పరిస్థితి ఏంటి అని చెప్పి స్టక్ అయిపోతూ ఉంటారు. నాకు ఆల్రెడీ కమిట్మెంట్స్ ఉన్నాయి, మంత్లీ ఈఎంఐస్ ఉన్నాయి, సో ఫ్యామిలీ డిపెండ్ అయింది. చాలామంది ఏంటి అంటే ఈ భయంతో రిస్క్ తీసుకోకుండా అక్కడే ఆగిపోతారు. ఇక ఎదుగుదల లేని సెక్యూరిటీ లేని ఆ లైఫ్ని ముందుకి ఎట్లా ఒకటి కింద మీద పడి లాక్కొని పోతూ ఉంటారు. సో నేను అందరూ ఒకటే చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. ఇప్పుడు మీరు ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉందంటే మేబీ యువర్ 28, 29 ఆర్ 30, 31, యువర్ ఎర్లీస్ 35 బిలోనే ఉంటారు. సో ఇప్పుడు మీరు రిస్క్ తీసుకోకపోతే మీ ఫ్యామిలీకి ఫర్దర్గా బర్డన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అవకాశం ఉన్నంత వరకు కొంత రిస్క్ అయినప్పటికీ దాన్ని మంచి స్టెప్ తీసుకొని డెసిషన్ తీసుకొని ఫర్దర్గా మూవ్ అవడానికి ప్రయత్నం చేయండి. దిస్ ఇస్ వాట్ ఐ కెన్ సే. సో ఎనీవే మీరు ఒకసారి ఆలోచించి రైట్ డెసిషన్ తీసుకోండి, ధైర్యం చూపించండి. ఖచ్చితంగా రిస్క్ తీసుకుంటేనే లైఫ్లో ముందుకి వెళ్ళగలుగుతారు. మన ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా మార్చడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.